హైడ్రా తగ్గేదేలే అంటోంది. కబ్జా రాయిళ్ల భరతం పట్టడం ఖాయమంటోంది. పిటిషన్లే వేసుకుంటారో కోర్టులకు వెళ్తారో డోంట్ కేర్ అంటూ దూసుకెళ్తోంది. కబ్జాలనే కాదు కబ్జాదారుల అడ్డంకుల్ని కూడా కూల్చేస్తామని హెచ్చరిస్తోంది. బతుకమ్మ కుంట వివాదం, హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు, కబ్జాల తొలగింపు కేసులని లీగల్ గానే ఎదుర్కొంటామంటూ ఆయన ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలు, కబ్జాల తొలగింపులో హైడ్రా జూలు విదిల్చుతూనే ఉంది. వీకెండ్ లేదు, వీక్ బిగినింగ్ లేదు. ఇకపై ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టుగా కూల్చివేతలతో అక్రమార్కులను హడలెత్తిస్తోంది. దర్జాగా రోడ్లను, చెరువులను, ప్రభుత్వ స్థలాలను, పార్క్ ప్లేస్లను కబ్జా చేసి కట్టేసిన బిల్డింగులను కొట్టుకుంటూ కబ్జాలను తొలగిస్తూ ముందుకెళ్తూనే ఉంది. అయితే బాధితుల పేరిట పలువురు కోర్టులకు వెళ్తుండటంతో హైడ్రాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంబర్పేట బతుకమ్మ కుంట వివాదం ఏకంగా హైడ్రా వర్సెస్ హైకోర్టుగా మారింది. ఈ క్రమంలోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. డిసెంబర్ 5 లోపు ప్రత్యక్షంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఇక బతుకమ్మకుంట చెరువు వివాదం, నాన్ బెయిలబుల్ వారెంట్పై ఏవీ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. తనపై ఇప్పటివరకు వ్యక్తిగతంగా 30కి పైగా కేసులు, హైడ్రాపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇష్టారీతన భూములు కబ్జా చేసిన కబ్జాదారులు హైడ్రాకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఏవీ రంగనాథ్. ఇది ఒక పెద్ద యజ్ఞమండి. ఇది చెరువులు కాపాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎందుకంటే చాలా పూర్తిగా ఎంక్రోచ్ అయినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. దాదాపు 60-65% పైన హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కూడా ఎంక్రోచ్ అయిపోయింది. చాలామంది భూ కబ్జాదారులు దీంట్లో, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బడాబాబులు వీళ్ళంతా కూడా ఇది వెనకాల ఉంటారన్నమాట. హైడ్రా కూల్చివేతల వ్యవహారంలోని కోర్టు కేసులను లీగల్ గానే ఎదుర్కొంటానని ఏవీ రంగనాథ్ తెలిపారు. సో న్యాచురల్గా వాళ్ళు మాకు ఎన్ని ప్రొఫెషనల్ హెజార్డ్స్ అనుకుంటాం, అంటే ఏదైతే చట్టపరంగా మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు మాకు వచ్చేటప్పుడు కొన్ని అడ్డంకులుగా భావిస్తాం తప్ప. కానీ ఈ కేసులు ఇవన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మా వైపు నుంచి మా లీగల్ టీం ఉన్నారు. మేము కోర్టు ఉత్తర్వులను ఎప్పటికప్పుడు మేము ఫాలో అవుతూనే వాటిని మేము ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే మేము ఈ చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నాం. ప్రతి చెరువు దగ్గర మాకు అడ్డంకులు అనేది వస్తున్నాయి లీగల్గా ఉండేది, అవన్నీ అధిగమిస్తాం. ఈ చెరువుల పునరుద్ధరణ అనేది ఇది ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ కూడా, ఎన్ని ఉన్నా కానీ కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో కోర్టుకు వెళ్లి అన్ని వివరాలు అందజేస్తామన్నారు ఏవీ రంగనాథ్. అడ్డంకులు తొలగించి హైదరాబాద్లోని చెరువులను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డెఫినెట్గా కంటెంప్ట్ దాని మీద ఇష్యూ చేశారు. నేను డెఫినెట్గా అటెండ్ అయ్యి కోర్టుకి మా వాదన అంతా కూడా వినిపిస్తాం. బట్ ఫర్దర్గా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట ఆక్రమణలపైన హైడ్రా ఫోకస్ పెట్టింది. 30 ఎకరాల భూమిని ఆక్రమణ నుంచి కాపాడాలనే విజ్ఞప్తితో హైడ్రా ఎంక్వైరీ చేస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాగంటి సునీత సారథ్యంలో సక్కుబాయి లేఅవుట్ ఆక్రమణలపై చర్చించడం ఆసక్తిగా మారింది. మొత్తంగా అక్రమ కట్టడాలు, కబ్జాల తొలగింపులో తగ్గేదే లేదంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. కబ్జాదారుల ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా లీగల్ గానే కూల్చివేస్తామని చెప్తుండడం కబ్జా రాయుళ్లలో వణుకు పెట్టిస్తోంది.